ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్సీ శ్రీధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్సీ శ్రీధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఇటు ఎస్సీ శ్రీధర్ దగ్గర అయితే 150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదైంది. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా కాలింపులు చేపట్టడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా భారీగా ఆస్తులు గుర్తించారు. ముఖ్యంగా తెల్లాపూర్ లో విల్లా, షేక్పేట్ ప్లాట్, కరీంనగర్ లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు కూడా అతనికి సంబంధించినటువంటి 16 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గుర్తించారు. ఇక హైదరాబాద్, వరంగల్ లో దాదాపు 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. వాటితో పాటు పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. శ్రీధర్ తన పదవిని అడ్డుపెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా ఏసీబీ రైట్స్ లో తేటతెల్లమైంది. ఇక అందులో భాగంగానే శ్రీధర్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. చెంచలగూడ జైలుకు ప్రస్తుతం ఏసీబీ అధికారులు శ్రీధర్ ను తరలించారు. మొత్తం ఆదాయం మించినటువంటి ఆస్తుల కేసులో శ్రీధర్ దగ్గర దాదాపు 150 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను గుర్తించడం జరిగింది. ఇక శ్రీధర్ యొక్క బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. అలాగే రత్నకుమార్, మరి ఏసీబీ అధికారులు అయితే శ్రీధర్ బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేయడానికి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరి కస్టడీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తారు. విచారించిన దాంట్లోనే అసలు మొత్తం ఇప్పుడు ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలైనటువంటి ఆస్తులను గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ 150 కోట్ల రూపాయల ఆస్తులు కాకుండా ఇంకా బ్యాంక్ లాకర్లలో ఆయనకున్నటువంటి లాకర్లను ఓపెన్ చేసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి, అలాగే ఇతర ఆభరణాలకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను అలాగే నగదును బ్యాంక్ లాకర్లలో ఉంచారనేది కూడా చేర్చలేనటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే కస్టడీ విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది అధికారులు ఇతరులను అడ్డుపెట్టుకొని ముఖ్యంగా తమ పదవులు దుర్వినియోగం చేస్తూ, అత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే కొంతమంది సన్నిహితుల ద్వారా తమ యొక్క అక్రమార్జనను విస్తరించుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇంకా సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇతర ఆస్తులు ఏమన్నా దాగి ఉన్నాయా, ఎంతకాలం నుంచి యొక్క అవినీతి భాగవతం అనేది నడుస్తుంది అనేది పూర్తిగా అన్ని విషయాలు స్పష్టం కావాలంటే ఖచ్చితంగా అతన్ని కస్టడీ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టులో ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.